అబ్బా 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 ఒక్కలు కాదు ఇద్దరు కాదు కుప్పల కుప్పలు దొంగోట్లు వేసేదానికి వస్తున్నారు. ఆ ఐడి కార్డులు ఎక్కడియో ఓటర్ లిస్ట్ లో పేరు ఎవలదో ఎవల ఓటు ఇంకెవరు వేస్తున్నారో తెలియకుండా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆఫీసర్లకు ఏమైంది? ఎందుకు పట్టి పట్టినట్టుంటారు? పుట్టవాలి చీమలు వచ్చినట్టు వస్తున్నారు దొంగోట్లు వేసేటోళ్ళు. బీఆర్ఎస్ పార్టోళ్లకు వాళ్ళని దొరకబట్టలేక యాస్తైంది కావచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరు పంపుతున్నారో తెలియదు కానీ లేని ఓటును ఒత్తేదానికి కార్డులు పట్టుకొని లైన్లు కడుతున్నారు. ఇగో గీ వీళ్ళని చూడండి, అడుగుతుంటే కాలు గాలిన పిల్లల తిరిగా ఎట్లా మారు మాట మాట్లాడుకుంటూ పోతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఎక్కడ బస్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు? కృష్ణానగర్ ఎక్కడ ఉంటారు? చూపియండి, మిల్లు చూపియండి, నడవండి నడవండి. ఎక్కడ ఉంటారు చెప్పేసేయండి, వదిలేస్తాం. ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు? ఆ దొంగోట్ల సంగతి అట్లుంటే పోలీసుల పనితనం చూడుండ్రి. దొంగోట్లను దొరకబట్టేటోళ్లను బయటికి పోండ్రి అని ఎలాగొట్టే పని చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సర్కారును నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ సంకలస్ వచ్చినట్టు ఎందుకు చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతుంటే కిక్కుమాటలేరు. పోలీసుల పనితనం అట్లుంటే ఇక్కడ పోలీసులు పట్టుకున్నామే చూడుండ్రి ఎట్లా మూతికి ముసుగు అడ్డం పెట్టుకొని ముఖం దాసుకుంటాందో. దొంగోటేసేదానికి వస్తే పట్టుకున్నారట. మరి ఎవరు పైసలు ఇచ్చి పంపినరో పాపం దొరికిపోయింది. ఆమెకేం తెలుసు పెద్ద పెద్దోళ్ళ రాజకీయాలు. 1000-2000 ఇస్తే ఖర్చులకు అక్కడికి వస్తాయి కదా అని వచ్చినట్టున్నది. పాపం దొరికిపోయింది. అసలు ఓటర్లు ఓటేయనికి వస్తే అప్పటికే వాళ్ళ ఓట్లు ఎవలో వేసిపోయిందని పరిశాన అవుతున్నారు. చూడండి ఏ తిరగజాయినాయో జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఇంత సక్సెస్ఫుల్ గా ఎన్నికలు నడిస్తే ప్రజాస్వామ్యం పచ్చగా 10 కాలాల పాటు బతికి బట్టట్టుడు ఖాయం కదా.